నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। కులగణన సర్వేలో భాగంగా సోషల్ ఆడిట్ నిమిత్తం అన్ని పంచాయతీల సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో నోటీస్ బోర్డులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। దీనిపై చేర్పులు మార్పులు చేయుటకు ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు। మార్పులు చేర్పులు తనిఖీ జనవరి 6 వరకు నిర్వహిస్తారని చెప్పారు। తుది జాబితాను జనవరి 10న ప్రకటిస్తారని కలెక్టర్ తెలిపారు। రాష్ట్రంలో షెడ్యూల్ కులాల ఉపవర్గీకరణకు నియమించిన విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య విచారణ కమిటీ 27న ఏలూరు జిల్లాలో పర్యటించి జిల్లా యంత్రాంగంలో ఉపకులాలు సభ్యులతో సమావేశమై వినతి పత్రాలు స్వీకరిస్తుందని అన్నారు। ఈ సంఘం వివిధ శాఖల్లో ఎస్సీల ఉపవర్గీకరణ ప్రాతినిధ్యాన్ని పరిశీలిస్తుందని, వారి యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా ఉన్న వెనుకబాటులను పరిశీలిస్తుందని జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు। ఏలూరు గౌతమి మీటింగ్ హాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు। ఈ నెల 27న భీమవరం జీటీపీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వద్ద మెగా డిఎస్సి ఉచిత శిక్షణా తరగతులను భీమవరం శాసనసభ్యుడు పులపర్తి రామాంజనేయులు ప్రారంభిస్తారు। వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తారు। అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రాంగణాన్ని మరింత సుందరంగా, ఆహ్లాదకరంగా అభివృద్ధి పరిచేందుకు వేగవంతమైన చర్యలు చేపట్టాలని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి అన్నారు। కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన అల్లూరి స్మృతివనంను అభివృద్ధి పనులను ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి పరిశీలించారు। ఈ సందర్భంగా ఉమా నండూరి మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమంలో భాగంగా దేశంలోని కొన్ని ప్రాముఖ్యత కలిగిన ప్రాంతాలను ఎంపిక చేసి ఆయా ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలకు సముచిత స్థానం కల్పించేలా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అనేక ప్రాజెక్టులకు మద్దతు ఇచ్చిందని చెప్పారు। దీనిలో భాగంగా భీమవరంలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం ఏర్పాటుకు సహకారం అందించడం జరిగిందని చెప్పారు। కమెమరేషన్ చేసినప్పుడు భారత సర్కార్ తరఫున చాలా ప్రాజెక్ట్స్ మేము శాంక్షన్ చేసాము। అందులో భీమవరంలో ఈ పార్క్ ప్లస్ మ్యూజికల్ ఫౌంటైన్ ఒకటి శాంక్షన్ చేసాం। అలాగే రాజంపాలెం, తర్వాత మంపా లేక్, తర్వాత ఆయన పుట్టిన ప్రదేశం, వీటిలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అన్నింటినీ చేయడం అయింది। ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీషన్ ఎంతవరకు వచ్చినాయి ఏంటి అని చూడటం తరఫున చూడడం కోసం నేను ఈరోజు వచ్చాను। కానీ చాలా హ్యాపీగా ఉంది। అల్లూరి సీతారామరాజు గారు స్టార్టింగ్ చేసి భీమవరానికే ఒక శోభాయమానంగా ఉందని అనిపిస్తుంది। జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహాన్ని భీమవరంలో ఏర్పాటు చేసుకోవడం ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు। ఇంకా చేపట్టవలసిన అభివృద్ధి పనులను త్వరితంగా పూర్తి చేసి స్మృతివనం ప్రాంతాన్ని మరింత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామన్నారు। స్మృతివనం తనిఖీ అనంతరం జాయింట్ సెక్రటరీ ఉమా నండూరి సభ్యులతో సమావేశమై ఇంకా చేపట్టి పూర్తి చేయవలసిన పనులపై సమీక్ష చేశారు। స్మృతివనం నిర్వహణకు అవసరమైన కార్పస్ ఫండ్ను సమీకరించాలని సూచించారు। అల్లూరి సీతారామరాజు గారి మెమోరియల్ ఇక్కడ భీమవరం పట్టణంలో పెట్టుకోవడం ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం। ఆయన లైఫ్, ఆయన జీవిత సందేశం అందరికీ కూడా, యువతికి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం। అయితే ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ నుంచి ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్ట్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది। ఇప్పటికీ ప్రజలందరినీ అనిపిస్తుంది। ఇంకా కొంచెం చిన్న వర్క్స్ అన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, అన్నీ కూడా తొందరలో కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఈరోజు మేడం ఉమా నండూరి గారు ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది। వారికి అన్ని విషయాలు మేము చెప్పడం జరిగింది। ఇంకా బ్యాలెన్స్ ఎంత అంతా తొందరలో కంప్లీట్ చేస్తాము। ఇది మరింత సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తాం। స్థానిక
తహసీల్దార్ కార్యాలయం రోడ్డులోని వంగవీటి మోహన్ రంగా విగ్రహం వద్ద రంగా 36వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే అంజిబాబు మోహన్ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మోహన్ రంగా అని అన్నారు. రాధా రంగా మిత్రమండలి జిల్లా గౌరవాధ్యక్షులు ఉండవల్లి రమేష్ నాయుడు, మిత్రమండలి నాయకులు అగ్గిశెట్టి సిడ్నీ, బొర్రా బాలాజీ, ఇర్రింకి సూర్యారావు, జనసేన పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్ మాట్లాడుతూ అన్ని వర్గాల అభిమాన పుత్రుడిగా రంగా నిలిచారని, వారి త్యాగం మరువలేనిదని, వారి ఖ్యాతి చెదరదని అన్నారు. నిస్సహాయులకు నిర్భాగ్యులకు అండదండలుగా ఉంటూ వారికి నేనున్నానని నిలబడి పోరాటం చేసి అసువులు బాసిన ఏకైక వ్యక్తి మోహన్ రంగా అని అన్నారు. ప్రతి ఏడాది రంగా జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని అన్నారు. అనంతరం వృద్ధులకు పేదలకు పండ్లు దుప్పట్లు భోజనాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాది బోకూరి విజయరాజు, అగ్గిశెట్టి సాయి, ఎర్రంశెట్టి శివకృష్ణ, కోయ రాంబాబు, చల్లా రాము, కొప్పినీడి బాబీ, పోకల కిషోర్, రాట్నాల శ్రీనివాస్, గంటా సుందర్ కుమార్, విజ్రోతి రాఘవులు, సుంకర చంద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాలూకా ఆఫీస్ సెంటర్లో వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం. వారు మరణించి 36 సంవత్సరాలు అయినా కూడా ఈరోజు కూడా వారిని గుర్తుంచుకుంటున్నామంటే వారు ఈ రాష్ట్రం కోసం యువత కోసం ఆయన ఆలోచన విధానమే ఆయన ఈరోజు మనం అందరం కూడా స్మరించుకుంటున్నాం. వారు నీతిగా నిజాయితీగా ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలని ఆలోచన చేసిన మహోన్నత వ్యక్తి. వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలు ముఖ్య భూమిక అని, ఆ పండుగల్లో సంక్రాంతి అతి ప్రధానమైందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. సంక్రాంతి సంబరాల పోస్టర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ఆవిష్కరిస్తూ మాట్లాడారు. సంక్రాంతి, దసరా, ఉగాది, దీవాళీ పండుగలను గత 36 ఏళ్లుగా వారోత్సవాలుగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ డిసెంబర్ 31 నుంచి జనవరి 11వ తేదీ వరకు వివిధ పాఠశాలలు కళాశాలల్లో అన్ని వర్గాల వారితో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తామని, గంగిరెద్దులు, డప్పు వాయిద్యాలు, రంగవల్లులు, గొబ్బిళ్ల పేరంటాలు, భోగి పండుగ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో అబిలిశెట్టి రామకృష్ణ, అరసవల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వంగవీటి మోహన్ రంగా సెంటర్ 29వ వార్డులో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమాలు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినీడి తిరుమలరావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేసిన సూర్యనారాయణరాజు, బండి రమేష్ కుమార్, ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొని స్వర్గీయ రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాలకు మోహన్ రంగా అండగా ఉన్నారని అన్నారు. 41 సంవత్సరాల వయసులో అతని మరణం ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక రాజకీయ చరిత్రలో కీలక ఘట్టం అన్నారు. రంగా చనిపోయి 36 సంవత్సరాలైనా ఆయన ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని అన్నారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు 36వ వర్ధంతి చేసుకుంటున్నాం. రంగా గారు ఒక కులస్తుడు కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఆరాధించే దేవుడు వంగవీటి మోహన్ రంగా గారు. ఆయన భౌతికంగా లేకపోయినా ఎప్పుడు మా గుండెల్లో ఉంటాడో. ఆయన ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన యొక్క ఆశయాలు బడుగు బలహీన వర్గాల గురించి నిరాదీక్ష చేస్తుండగా కొంతమంది దుర్మార్గులు హత్య చేశారు. అలాంటి మహానుభావుడు ఇప్పుడు వరకు ఎవరో పుట్టలేదు, పుట్టబోడు కూడానే. రాబోయే తరానికి ఆయన్ని అలా చూసుకోవాలి. ఆయన బీసీల గురించి, ఎస్సీల గురించి, మైనార్టీల గురించి తపలు పడేవాడు వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఈ వర్ధంతి చేసుకుంటాకి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా గారు
ఎప్పుడూ కూడా ప్రజల పక్షపాతి, ప్రజల మనిషి. ఆయనకి జోహర్లు అర్పిద్దాం. వంగవీటి మోహన్ రంగా గారు దళిత, తాడిత, పీడిత పక్షపాతి రంగా గారు. పేదల గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా, జనం గుండె చప్పుడు వంగవీటి మోహన్ రంగా. మా అందరి శక్తి, బలం, మా అందరికీ స్ఫూర్తి వంగవీటి మోహన్ రంగా గారు. మరి రంగా గారు అంటే ఒక డైనమైట్. రంగా గారు దళితుల యొక్క ఆశా జ్యోతి, పీడితుల యొక్క, తాడిత ప్రధానికం యొక్క ఆశా జ్యోతి. మరి రంగా గారు ఆ రోజు హత్య జరగటం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా బతికే ఉన్నాడు. ఎంతకాలం బతికేమన్నది కాదు, బతికినంతకాలం ఎలా బతికేమన్నదే విషయం. దానికి వంగవీటి మోహన్ రంగా గారే సాక్ష్యం. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ మోహన్ రంగా 36వ వర్ధంతి కార్యక్రమాన్ని జాతీయ కాపు సంఘం నిర్వహించారు. రాష్ట్ర రీజన్ విభాగం అధ్యక్షులు, రాయలం జనసేన నాయకులు ఎర్రంశెట్టి శివకృష్ణ మాట్లాడుతూ రంగా చేసిన ఎన్నో మంచి పనుల గురించి, ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. రంగా జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాలకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి కులమతాలకు అతీతంగా సేవ చేసినటువంటి నిస్వార్థమైనటువంటి వ్యక్తిగా చరిత్ర సృష్టించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్డు శ్రీనివాసరావు, కొప్పినేడి భాస్కర్ రావు, కంప్యూటర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా. నా పేరు ఎర్రంశెట్టి శివకృష్ణ. జాతీయ కాపు సంఘం తరపున వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించాలని మా సంఘం తరపున మేము అందరం వచ్చాము. ఈరోజు ఆయన వంగవీటి మోహన్ రంగా గారు ఆయన ప్రతినిధిగా 3.5 ఏళ్లే ఉన్నా ఆయన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆయన ఆ రోజు కొంతమంది దుష్టశక్తులు ఆయన్ని అంతమొందించాయి. పేదల పక్షాన్ని పోరాటం చేసే ఒక వ్యక్తి ఉండకూడదనే ఆలోచనతో ఆయన అంతమొందించారు. కానీ ఆయన్ని చంపగలిగారే కానీ ఆయన ఆశయాలను చంపలేకపోయారు. ఒక్క వంగవీటి మోహన్ రంగానే చంపగలిగారు. ఈరోజు లక్షలాది వంగవీటి మోహన్ రంగాలు ప్రతి ఊర్లోనూ ఉన్నారనేది, ప్రతి ఊరు వాడ ఉన్నారనేది ఈరోజు ఘంటాపథంగా తెలియపరుస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్ అధ్యక్షతన భీమవరం మండల డిప్యూటీ తహసీల్దార్ ఈ నాగార్జున గురువారం దొంగపిండి గ్రామంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున మాట్లాడుతూ రైతులకు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల సమస్య, సర్వే ఇబ్బందుల సమస్య, అడంగల్లో పేరు నమోదు సమస్యలపై రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగిందని, దొంగపిండి గ్రామంలోని రైతులు చాలా మంది భూమి స్వాధీనంలో ఉండి పట్టాలు లేక ఇబ్బంది పడుతున్నారని, వాటిపై రెవెన్యూ సదస్సులో తెలియపరిచారని, వీటిని ఆన్లైన్ పోర్టల్లో పొందుపరిచి జాయింట్ కలెక్టర్కు తెలియపరిచి సమస్యలకు పరిష్కారం చూపుతామని అన్నారు. సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు దొంగపిండి గ్రామంలో రెవెన్యూ అధికారులతో సదస్సు నిర్వహించడం జరిగిందని అన్నారు. గ్రామంలోని ప్రజలు సర్వే నంబర్ 233, 2296 నంబర్లో గల ఉన్న భూముల్లో సుమారు 30 ఎకరాల భూమి గత 25 సంవత్సరాలుగా సాగులో ఉన్నా ఇప్పటి వరకు పట్టాలు పంపిణీ చేయలేదని, అధికారులు పరిశీలించి పట్టాలు పంపిణీ చేయాలని గ్రామ ప్రజలు అర్జీలు సమర్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగిడి ఏడుకొండలు, అర్ధని యేసుబొడ్డు, హరిచంద్రుడు తదితరులు పాల్గొన్నారు. మన ఇంటి ముందు కూడా డ్రైనేజ్ వ్యవస్థను కబ్జా చేయడం వల్ల ఏదైతే గవర్నమెంట్ విధంగా మేము ఇస్తామని తెలియజేసుకుంటాం. మీ నమోదుని సంబంధించిన ఫిర్యాదులు ఉంటారు కాబట్టి అక్కడ నమోదు చేసుకోండి. ఒక్కొక్క అర్జీని ఫిర్యాదు రూపంలో దొంగబిండి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఆదేశాల మేరకు రైతులకు ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాల గురించి కానీ, సర్వే ఇష్యూల గురించి కానీ, అడంగల్లో పేర్ల నమోదు గురించి కానీ రెవెన్యూ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి మన సర్పంచ్ గారు, మండల సర్వేయర్ గారు, వివిధ ప్రభుత్వ అధికారులు, గ్రామంలో ప్రజలందరూ కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా చాలామంది రైతులు ల్యాండ్ స్వాధీనంలో ఉండి పట్టాలు కోసం అర్జీలు దాఖలు చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఇంకా రెవెన్యూ ఇష్యూల గురించి, రకరకాల ఇష్యూల గురించి రైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో పోర్టల్ ఎంటర్ చేసి జాయింట్ కలెక్టర్ గారు దృష్టిలో పెట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు భీమవరం మండలం దొంగపిండి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది.
దాని ముఖ్య అతిథిగా ఆ డిప్యూటీ తహసీల్దార్ గారు, మండల సర్వేర్ గారు, గ్రామ పెద్దలు, విఆర్ఓస్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతే ప్రజలు కొన్ని సమస్యలను అయితే మందబయలుగా ఉన్న 233 సర్వే నెంబర్లు కానీ 2296 ఉన్న నెంబర్ల మీద లోగడ్ నుంచి దాదాపు 25-30 ఏళ్ళు నుంచి భీమవరం రూరల్ కాళ్ల మండలంలో పోరాడి వేలాది ఎకరాల బంజరు భూమిని భూస్వాముల నుండి పేదలకు పంచిన ఘనత మైలా నాగయ్యవరంకు దక్కుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు జేఎన్వి గోపాలన్ అన్నారు. అమరవీరుడు మైలా నాగయ్యవర్మ 53వ వర్ధంతి స్థానిక మెంటేవారి తోట సుందరయ్య భవనం వద్ద జరిగింది. ఈ సందర్భంగా గోపాలన్ మాట్లాడుతూ 1965-70ల కాలంలో భీమవరం తాలూకాలో భూస్వాములు ఆక్రమించుకున్న బంజరు భూములను పేదలకు పంచాలని వీరోచితంగా పోరాడిన నాయకుడు మైలా నాగయ్యవర్మ అని అన్నారు. 1971లో భూస్వాములు నాగయ్యను చర్చలకు పిలిచి పథకం ప్రకారం హత్య చేశారని అన్నారు. తన ప్రాణాలు ప్రాణంగా పెట్టి పంచిన భూములు ఈ రోజు అనేక పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాయని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా మైలా నాగయ్యవర్మ స్మారక ట్రస్ట్ పేరుతో సుందరయ్య భవనంలో జనరిక్ మెడికల్ షాప్ నిర్వహిస్తున్నామని, ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం మాజీ నాయకులు బడుగు కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి సంత మార్కెట్ వద్ద ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి జనసేన పార్టీ మండల అధ్యక్షులు దాసం ప్రసాద్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి దిరిశాల వెంకట, టౌన్షిప్ ప్రెసిడెంట్ కూసంపూడి ప్రభు, దిశాల సురేష్, కర్రా శివాజీ, జన సైనికులు, వంగవీటి మోహన్ రంగా అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు అత్తిలిలో వంగవీటి మోహన్ రంగ గారి వర్ధంతి సందర్భంగా వంగవీటి మోహన్ రంగ గారి అభిమానులు, జనసేన పార్టీ నాయకులు కలిసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి జనవరి 26 వంగవీటి మోహన్ రంగ చనిపోయిన రోజు. మరి ఆ రోజు అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వారు మీరు నిరహార దీక్షలో కూర్చుంటే మీ మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూర్చోవద్దని హెచ్చరించినప్పటికీ కూడా మరి వంగవీటి మోహన్ రంగ గారు తన ప్రాణాలు సైతం లెక్క చేయకోకుండా పేదవారి ఇళ్ల పట్టాల కోసం ఆ రోజున నిరహార దీక్షలో కూర్చోవడం, ఆయన్ని నిర్మానుష్యంగా ఆ రోజున హత్య చేయడం జరిగింది. దీని కారణంగా మేము అందరం కూడా చింతిస్తూ ఈ రోజున ఆయన చేసిన త్యాగం విజయవాడలో కొంతమంది లేనటువంటి వెనకబడినటువంటి వర్గాలు సొంత ఇల్లు కనుగొన్నారంటే ఆ రోజున ఆయన చేసిన త్యాగ ఫలితమే అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ వంగవీటి మోహన్ రంగ గారు భౌతికంగా చనిపోయినప్పటికీ కూడా ఎప్పటికీ మా గుండెల్లో ఒక బెజవాడ బొబ్బిలిగాను, వంగవీటి సింహంగాను మోహన్ రంగ గారు మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోంటారు. ఆయన్ని ఎప్పటికీ కూడా పొలిటికల్ కింగ్ అని చెప్పేసి ఆయన పేరు ఇప్పటికీ కూడా చరిత్రలో నిలిచే విధంగా మేము అందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఆయన చేసిన మంచి పనులు పేదవారికి ఏ విధంగా అయితే పేదవారి కోసం ఆయన త్యాగం చేశారో అదే విధమైన ఇన్స్పిరేషన్తో మరి ఇప్పుడున్న రాజకీయాల్లో జనసేన పార్టీ కొనజల పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి పేదవారికి న్యాయం జరిగే విధంగా డిప్యూటీ సీఎంగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి కూడా ఆయన పేదవారి పట్లే ఆసక్తి చూపుతూ, వెనకబడిన వర్గాల వైపు ఆసక్తి చూపుతూ ప్రతి కార్యక్రమం జరపడం మాకు చాలా సంతోషకరం. తణుకు పట్టణంలో గురువారం భారత కమ్యూనిస్ట్ పార్టీ 100వ శతవార్షికోత్సవ పార్టీ ఆనందంగా శ్రేణుల మధ్య ఘనంగా జరిగింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశ స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మహోజ్వల పోరాటాల కేతనంగా కార్మిక వర్గ సైద్ధాంతిక శక్తిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించిందని సిపిఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు అన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తి కావడంతో స్థానిక పురపాలక సంఘ కార్యాలయం నుండి 100 మంది పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా నరేంద్ర సెంటర్ మీదుగా వెంకటేశ్వర సెంటర్ కూడలి వద్ద నుండి స్థానిక సిపిఐ కార్యాలయం వద్దకు ర్యాలీ నిర్వహించారు. సిపిఐ పార్టీ వద్ద పార్టీ సీనియర్ నాయకులు పులపర్తి సత్యనారాయణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు మాట్లాడుతూ 1917 అక్టోబర్ నెలలో విప్లవ స్ఫూర్తితో 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో కమ్యూనిస్ట్ పార్టీ పురుడు పోసుకుందని, ఆనాటి జాతీయోద్యమంలో కలిసి నడుస్తూ సంపూర్ణ స్వాతంత్ర్యం భారత ప్రజల లక్ష్యంగా పెనుగర్జన చేసిందని, దీన్ని సహించలేని బ్రిటిష్ పాలకులు 32 మంది కమ్యూనిస్ట్ నాయకులపై అక్రమ కేసులతో అరెస్టులు చేసి జైళ్లలో నిర్బంధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు బండి సత్యనారాయణ, పుట్ట అమ్మిరాజు, కొమ్మత్తుల రవికుమార్, బొద్దాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. చేయండి, సిపిఐ
వ్యవస్థాపక దినోత్సవాన్ని సిపిఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ నశించాలి మతోన్మాదం నశించాలి మతోన్మాదం నశించాలి మతోన్మాదం అప్ socialism down capitalism up socialism down capitalism భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్ సిపిఐ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ జయప్రదం చేయండి సిపిఐ వ్యవస్థాపక దినోత్సవాన్ని జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 99వ సంవత్సరం పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలో అడుగుపెట్టింది. 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఈ పార్టీ పుట్టింది. మరి ఈ 100 సంవత్సరాల్లో అనేకమైన పోరాటాలు ఉద్యమాలు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది సిపిఐ పార్టీ ఒకటే. స్వతంత్ర పోరాటంలో ముందు బాగా నిలబడి స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక సిపిఐ పార్టీ. అలాగే స్వతంత్రం వచ్చిన అనంతరం అనేకమైన పోరాటాలకి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటాల్లో వేలాది మంది కామ్రేడ్స్ ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అలాగే చల్లపల్లి జమీందారు భూ పోరాటాల్లో అనేక మంది కమ్యూనిస్టు పోరాటాలు చేసి భూ సాధించుకోవడం జరిగింది. మరి కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నో పోరాటాలు చేసి దున్నేవాడిదే భూమి అనే చట్టాన్ని తీసుకొచ్చి ఎంత పేద ప్రజలకి వేలాది మంది లక్షలాది మందికి భూ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఇల్లు లేని నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇప్పించి గుడిసెలేంచిన ఘనత సిపిఐ పార్టీకి ఉంది. మరి ఇన్ని పోరాటాలు చేసిన పార్టీ మన 100వ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాం. ఈ వార్తలకు స్వల్ప విరామం.